ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం చేసింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి సిఎండి రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను ఆ పదవి నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ హర్షిస్తూ ఉన్నాం కూడా. ఎందుకంటే ఈ సెకి ద్వారా జరిగిన ఒప్పందాల వలన భారతదేశంలో ఉన్న 4 రాష్ట్ర ప్రభుత్వాలు 2029 కోట్ల రూపాయలు లంచాలు తిని సెకి ద్వారా అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారు. సెకి అనేది ఒక దళారీ సంస్థ మాదిరి పనిచేసింది. ఈ సోలార్ పవర్ ఏదైతే ఈ 4 రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాల ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన భారం పడింది. అప్పుడు అధికారంలో ఉన్న పెద్దలకు 2029 కోట్ల రూపాయల ముడుపులు గుట్ట చెప్పారని ఇక్కడ కాదు, సాక్షాత్తు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దానిపైన కేసు నమోదైంది. ఆ తర్వాత వారు గౌతమ్ అదానికి, సాగర్ అదానికి మరి 7 మందికి వారు అక్కడి నుంచి నోటీసులు కూడా పంపారు. ఆ కేసు అమెరికా కోర్టులో విచారణలో ఉంది. అందులో 1750 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళకి లంచాలు ముట్టాయని చెప్పి అందులో స్పష్టంగా వచ్చింది. 1750 కోట్ల రూపాయలు. దీని పర్యవసానం ఏమంటే దాదాపు 7000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును 25 ఏళ్ల పాటు కొనుగోలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ వినియోగదారులపైన ఆ భారం పడే పద్ధతుల్లో అగ్రిమెంట్ కుదిరింది. 25 ఇయర్స్ అగ్రిమెంట్. ఈ 25 ఏళ్ల పాటు ఈ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లోని విద్యుత్ వినియోగదారులపైన దాదాపు 1,20,000 కోట్ల రూపాయల అదనపు భారం వారిపైన పడుతుంది. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెరిగాయని చెప్పి మనం గగ్గోలు పెడతా ఉంటే అదనంగా 1,20,000 కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ ప్రజలపైన మోపుతా ఉన్నారు. ఆ అగ్రిమెంట్ జరిగింది. దానిపైన ఇవాళ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీనమేషా లెక్కబెట్టి ఇప్పుడు స్పందించింది. ఇంకొక నెలకు ఆయన రిటైర్ అవుతాడనగా ఆయన్ను ప్రభుత్వము ఆ ఉద్యోగం నుంచి తొలగించింది. సెకి సిఎండిగా ఉన్న రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను వారు ఇప్పుడు తొలగించారు. మరి నేను ఈ సందర్భంలో అడుగుతున్నది ఏమంటే ఇవాళ ఈ అగ్రిమెంట్ అనేది సరైనది కాదు. ఈ అగ్రిమెంట్ రద్దు చేయాలని మేము ఆనాడే చెప్పాం. ఎందుకంటే ఆనాడు వెంటనే వాళ్ళు వెంటనే అన్నీ కూడా చేసి వాళ్ళకంతా ఇచ్చి లంచాలు తీసుకొని ఆ రోజు మేము చాలా 2021లో ఈ అగ్రిమెంట్ జరిగినప్పుడు ₹2.49 పర్ యూనిట్ ఇక్కడ కొనుగోలు చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్ ప్రభుత్వం ₹1.99 వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఇది ప్రజలపైన భారం పడుతుందని మేము చెప్పాం. పైగా ఎక్కడ అదాని ఆయన ఇక్కడ ఉత్పత్తి చేయడు, సోలార్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తాడు. దాని ఫలితంగా ఏమో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల పన్నులు, మనకు రావాల్సిన పన్నులు వాళ్ళకు వస్తాయి. రెండోది 14,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలు రాజస్థాన్ వాళ్ళకు వస్తాయి. అంతేకాదు ఎవరైతే భూములు ఇస్తున్నారో రైతులు వారికి 30 ఏళ్ల పాటు లీజ్ అగ్రిమెంట్ కూడా రాజస్థాన్ రైతులకి వస్తుంది. మరి రాజస్థాన్ రైతులకి, రాజస్థాన్ ప్రభుత్వానికి ఉపయోగపడే అగ్రిమెంటు, మన ప్రజలపైన భారాలు మోపే అగ్రిమెంటు, ఈ అగ్రిమెంట్ రద్దు చేయాలని చెప్పి మేము ఆనాడే కోరాం. ఖాతా చేయలే. దానిపైన హైకోర్టులో కూడా నేను కేసు వేయడం జరిగింది. ఆ తర్వాత పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పిఎస్సి చైర్మన్గా ఉన్నాడు. ఆయన కూడా కేసు వేశాడు. మరి ఇవాళ అదే పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారు, మీరు కూడా కేసు వేస్తారు, మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అగ్రిమెంట్ ఏ రకంగా మీరు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు? నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, కనీసం ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి. కేంద్ర ప్రభుత్వము
సెకీ సిఎండిగా అయినటువంటి రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను